అందరికీ నమస్కారం. ముందుగా కాశ్మీర్ లోయలోని పెహల్గాం టూరిస్టులపై మానవత్వం లేకుండా మత ప్రాతిపదికన బట్టలు విప్పి మరి దారుణంగా 28 మందిని మృత్యువాత పెట్టిన సంఘటన భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. అత్యంత దారుణమైన సంఘటన. తప్పకుండా ప్రధానమంత్రి గారి సారథ్యంలో రిటాలియేషన్ అంటే ప్రజల సంరక్షణ దేశ బాధ్యత కాబట్టి తప్పకుండా రిటాలియేషన్ అనేది ఉండాలి. ప్రజలందరూ కోరుకునేది కూడా అదే. వారికి చనిపోయిన వారందరికీ ఉగ్రవాదుల తీవ్ర దాడిలో అసూలు బాసిన వారందరికీ నా అసలు ఇవ్వాలి. ఇక మరి సమకాలీన విషయాలకు వస్తే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు దానికి 24 గంటల ముందు గోవా నుంచి మెడ్రాస్ వెళ్ళి ఇంకెక్కడికో వెళ్దాం అనుకున్న కసిరెడ్డి రాజ్, కేసిరెడ్డి అని కూడా కొన్ని పేపర్లో వస్తుంది, కానీ కసిరెడ్డి అనే మరి నేను తెలుసుకున్నా. సో కసిరెడ్డి రాజ్ రాజ్ కసిరెడ్డి మరి దొరికి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఎవరికి చేర్చారో ఆ 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల, మరి అది కూడా కసిరెడ్డి గారు మరి చక్కగా చెప్పేశారు. సో నెక్స్ట్ ఏముంటుంది, మరి వారు ఎవరికి ఇచ్చారన్నారు, వారి నామం కూడా మరి ఎఫ్ఐఆర్లో వస్తుందా చూడాలి. డెఫినెట్గా వస్తుంది, టైం పట్టవచ్చు, దానికి కొన్ని అనుమతులు అవసరం కావచ్చు, డెఫినెట్గా జరుగుతుంది. అలాగే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి సుధాకర్ గారు ఆర్గ్యూ చేస్తే అసలుకే మోసం వస్తుందని మరి ఈయన ఆర్గ్యూ చేసుకున్నారు. అయినప్పటికీ మరి చెరసాల తప్పలేదు. ఈరోజే చూసా, వారు బ్రాహ్మణులు కాబట్టి సంధ్యావందనం, పూజా ద్రవ్యాలు అన్నీ కూడా సమకూర్చాలని అడిగినట్టుగా, మంచిది, డెఫినెట్గా సంధ్యావందనం, సూర్య నమస్కారం, భగవంతునికి పూజ, ఇవన్నీ ప్రతివాడికి అవసరమే. సంధ్యావందనం అంటే బ్రాహ్మణులే చేస్తారనుకోండి, బట్ అది మంచి ప్రక్రియ. మరి అంత మంచి ప్రక్రియలు చేసేవాళ్ళు ఇటువంటి వెధవ పనులు ఎందుకు చేస్తారనేదే ఎవరికి అర్థం కాని పజిల్ అది. మరి చాలా స్పష్టంగా కింద అధికారులు చెప్పారు. మరి ఆయన పోలీసుల దగ్గర చెప్పినప్పుడు అమ్మాయి ఎవరో కూడా, జత్మలాని ఎవరో కూడా తెలియదన్నారు. మరి తర్వాత మరి ఎన్ని పేపర్లో చూసినాయి అనుకోండి, తర్వాత ఆమె బ్యాడ్ గర్ల్, నేను ఊరికే జస్ట్ కుక్కల విద్యాసాగర్ వస్తే అదేదో చూడమ్మా అని చెప్పి గొన్నికి చెప్పాను, చూడమని చెప్పడమే తప్ప అని జూలై సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు అదొక కళ, కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అన్నట్టు ఈయన మరి అదేదో చూడమ్మా అంటే చూశారు. మరి తర్వాత ఫాలో అప్ చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది. సరే, ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్. మరి ఆ వరుసలో మరి నా కేసులో కూడా సూత్రధారుల్లో వారు ఉన్నారన్నది సుస్పష్టం. సో మరి ఆ పాత్ర కూడా రావచ్చు. ఇంకా మరి ఏపీపీఎస్సీ అని ఇంకే కొన్ని వ్యవహారాల్లో ఆయన ఉన్నట్టుగా నిత్య సంధ్యావధాని మరి వారు ఉన్నట్టుగా కూడా అదే పేపర్లో
రిపోర్ట్స్ వస్తున్నాయి. చూద్దాం. ఏదన్నా చట్టం చర్యలు మొదలుపెట్టింది కాబట్టి ప్రీ డ్రాన్ కన్క్లూజన్కి రావటం కూడా ఒక రకంగా సమంజసం కాదేమో. చూద్దాం. ఆయనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఇక మరి ఇదే వరుసలో గతంలో పార్లమెంట్లో నన్ను తిట్టాడు. ఎవరైన పేరు గోరెంట్ల మాధవ్. ఆయన చాలా జుగుప్సాకరంగా ఒక యువతతో ప్రవర్తించిన వీడియోలు చూసాం. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్పి మరి ఆయన అప్పుడు చెప్పారు బలవంతంగా. మళ్ళీ ఆ తర్వాత మరి మొన్న కిరణ్ అనే వ్యక్తిని యాప్టూట్ చంపేస్తానని చెప్పి ఏదో చిన్న డ్రామా, మరి వాళ్ళ పార్టీ అధినాయకుడు మనసు తీవ్రంగా దొంగిలించాలని చెప్పి ఎవరో పోలీసులని ఎక్కడ వెళ్తున్నారు ఏంటో కనుక్కుని ఏదో డ్రామా దాడికి వెళ్ళాడు, దొరికాడు. కానీ మరి ఆయనకి ఆ కస్టడీలో గాలి ఆడతలేదని చెప్పి మళ్ళీ మరి గతంలో అయితే పూర్తిగా నగ్నముని అవతారం ఎత్తినట్టుగా అఫ్కోర్స్ ఖండించారనుకోండి. ఇప్పుడైతే చొక్కా ప్యాంట్ ఇప్పేసి మరి ఆయన అండర్వేర్తో నాకు గాలి ఆడతలేదు, మరి నేనేం చేయనని చెప్పి పోలీసులు ఎదుట మరి ఆయన బైఠాయించినట్టుగా చూసాం. మరి ఇటువంటి నీచ సంస్కృతి కలవారిని మరి ఆ సాక్షి యాజమాన్యం మరి ఎందుకని అలాగా పెంచి పోషిస్తుందనేది ఎవరికి అర్థం కాదు. ఒకటేంటంటే సాక్షి వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన అండర్వేర్లో ఉన్న ఆ ఫోటో సాక్షి పేపర్లో రెడ్ బుక్ దుర్మార్గం అని చెప్పి మరి ఈయన 95% నగ్నావతారం పేపర్లో వేయినందుకు సాక్షి యాజమాన్యాన్ని ఈ ఒక్క విషయంలో మటుకు అభినందిస్తున్నా. మరి సాక్షి యాజమాన్యం అంటే నాకు గుర్తొచ్చింది. మరి ఇక్కడ నా నియోజకవర్గంలో మరి మీరు కూడా చూశారు కదా, పాలకోడేరులో ఎప్పటి నుంచో మరి ఆ పాలకోడేరు గ్రామం కింద అయితే రాజు చెరువు అని ఉంది. ఆ కింద ఉన్న గ్రామంలో కోడవల్లి ఎలియాస్ కుముదవల్లి అంటే కూడా అంటారు. ఆ గ్రామస్తులకి బురద నీరు వెళ్తుంది. వాళ్ళ మంచినీరు చెరువులోకి డైరెక్ట్గా ఈ 110 గృహాల నుంచి వెళ్ళే మురుగే, వీళ్ళకి వేరే డ్రైన్ లేదు, ఇదే మురుగు అందులోకి వెళ్తుంది. మరి కాలువగట్టుని పూర్తిగా ఆక్రమించుకుని ఉంటే వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి రుణాలు శాంక్షన్ ఇచ్చి మీరు వెళ్ళి అక్కడ కట్టుకోండి అని, అది కూడా కోర్టుకి వీళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఒక 50 గృహాలకి అనుమతి ఇచ్చిన తర్వాత ఆ 50 గృహాలని తీసివేయటం జరిగింది. మిగిలిన గృహాలు ఇంకా కోర్టు ఆర్డర్ రాలేదు. సో రాలేదు కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు ఎటువంటి చర్యలు లేకుండా వేచి ఉన్నాం. అది కోర్టుకి గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత కూడా నిర్వర్తించి ప్రొసీజరల్గా వాళ్ళే కోర్టుకు వెళ్ళారు నోటీస్ ఇస్తే. కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి కాలువలు ఆక్రమించడం, మంచినీటి వెళ్ళే కాలువలు ఆక్రమించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. యాక్చువల్గా అయితే కోర్టు కూడా అసలు అడ్మిటే చేయకూడదు. అయినా సరే కోర్టులు అడ్మిట్ చేస్తాయి, అది వారి ఇష్టం అని అనుకోవాలి, సర్దుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం ఇవన్నీ ఈ చర్యలు. ఎందుకంటే మరి గతంలో నా నియోజకవర్గంలోనే ఇలాగే మరి ఒక చోట కలుషితం అయితే మరి ఒక వ్యక్తి తెలియని జబ్బుతో ఒక బాలిక చనిపోతే మరి సిపిఎం వాళ్ళు చాలా గట్టిగా గొడవ చేశారు.
ఇలాగా సరైన తాగునీరు లేకుండా కలుషితమైన నీరిచ్చి మరణానికి కారణం అవుతారా ఏమిటి ఈ ప్రభుత్వం అని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేస్తే నేను కూడా పాపం మంచోళ్ళ రైళ్ళు చాలా బాగా ఆందోళన చేశారని చెప్పి నేను కూడా చలించి మరప్పుడు దానికి కారణమైన అప్పుడు 300 గృహాలు ఉన్నాయి ఆ కాలువ మీద. ఆ కాలువ మీద ఉన్న గృహాలకి నోటీస్ ఇచ్చి ప్రొసీజరల్గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు అన్నీ కూడా ఇచ్చి లోన్ శాంక్షన్ ఇచ్చి అన్నీ చేసి అవి తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు సరే తొలగించేటప్పుడు కూడా మళ్ళీ అదే కమ్యూనిస్టులు ఇప్పుడు తొలగిస్తారా అని చెప్పి అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే సీను ఇక్కడ రిపీట్. ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు, వచ్చాడు, నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాడు 30 రోజులు గడువిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతా. ఎట్రా బొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది? ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ ఎఫిడవిట్లో నేనే చెప్పా. అలా పెట్టాడు కేసు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎలక్షన్ ఎఫిడవిట్లోనే ఉంది. శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పింది ఏంటి? పైగా వార్నింగా? ఏం చేశాను నేను? మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది, విలువలు కాపాడే పార్టీ, ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజా అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది. ఆ మర్యాద పోగొట్టుకోవద్దు. ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము ఖాళీ కూర్చుంటామా? మాట్లాడు, ఏం మాట్లాడతావో మాట్లాడు. అంచేత ఎదవ సొల్లు ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని. శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పుండేవాడిని క్లియర్గా జరిగింది ఏంటి, కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు? మరి నేను అంత అహంకారం అయితే, నేను అంత దుర్మార్గుని అయితే మిగిలినవి కూడా తీసేవాడిని కదా. నాకేంటి సరదా దొరదా? అక్కడ వాళ్ళని తీసేస్తే నాకేమన్నా కలిసి వస్తుందా? ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మీకు ఆల్టర్నేటివ్ స్థలాలు ఇస్తున్నారు, 3 లక్షల గ్రాంట్ ఇస్తున్నారు, పైన కావాలంటే కొంత లోన్ కూడా వస్తుంది అని చెప్పి అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తే ఆడవాడు ఉల్ఫాగాడు ఒకడు ఉన్నాడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ అని బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు దొబ్బుతూ ఉంటాడు. రవికుమార్ అని ఈస్ పక్కా బ్లాక్మెయిలర్. మెనీ కంప్లైంట్స్ వర్ గివెన్. ఇలా అడిగి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉత్తరాలు రాసి ఈజ్ అన్ ఎక్స్టార్షనిస్ట్. ఆడేదో పెద్ద దేశభక్తుల్లాగా నన్ను ఏదో దుర్యోధనుడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక పొయ్యి ఒకటి క్రియేట్ చేసి ఆ పొయ్యి మీద టమాటాలు అన్నీ పెట్టి అంటే ఇల్లు అంతా పడిపోతే ఆ పొయ్యి అలాగే ఉండి పొయ్యి మీద ప్లేట్లో టమాటాలు కూడా అలాగే ఉంటారా? జనం ఏమన్నా తెంగరోళ్ళ? సో ఇలా ఇదొక బ్లాక్మెయిల్, కబుర్లు చేయటాలు, మాకు డబ్బులు ఇస్తే ఆపేస్తాం అని చెప్పని అవి కూడా ఆపడం, ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఇక్కడ ఈ శ్రీనివాసరావు అనే వాచాలి కమ్యూనిస్టులు అంటే గౌరవం ఉంది ఇక్కడ. అందుకే అందరు కమ్యూనిస్టులతో నేను మాట్లాడుతూ ఉంటా. బట్ ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ అన్ని రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళకి స్థలాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మరి బహుశా మరి సాక్షిగా అమ్ముడుపోయాడేమో శ్రీనివాసరావు, నాకు తెలియదు. అతను ఎవడో కూడా నాకు తెలియదు. మొన్న టీవీలో చూసా, చాలామంది పెట్టారు, ఇదిగో రాజుగారు మిమ్మల్ని ఇలాగా బూతులు తెడుతున్నాడు వీడని. సో నేను కూడా మరి కొంతమంది నేనేదో దురాఘాతాలు చేశాను అనుకుంటారేమో అని చెప్పి ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా. అన్ని కోర్టు సూచనలు అనుసరించే చేయటం జరిగింది. పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకునే ఇది చేయటం జరిగింది. ఇది తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ సాక్షి ఆడి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ సాక్షివాడు
రఘురామని నిందిస్తున్న మహిళ. న్యాచురల్గా నా పేరు రాస్తే వ్యూస్ వస్తాయి, ఒక 50,000 60,000 వ్యూస్ వచ్చినాయి. ఇలాగా నన్ను తిడతా ఉంటే అది అవును నువ్వు మైక్ ఇచ్చి రాజుగారిని తిట్టామా అని చెప్పి నువ్వు క్యాష్ కొడితే తిడతారు, ఎందుకు తిట్టరు? వాళ్ళకే ఇంకొంచెం క్యాష్ కొడితే జగన్ తిట్టమన్నా తిడతారు. సో వాళ్ళు ఎవరితోనో తిట్టించి మళ్ళీ వేసేసుకుని, అంటే ఈ టైమింగ్ కూడా చూడండి. ఈ టైమింగ్ ఏంటి? ఓ పక్క రామాంజనేయులు అందులో దొరికేసి జత్వాని ఇష్యూలో, మరి ఇక్కడ కిషిరెడ్డి మరి దొరికేసి కొన్ని పేర్లు చెప్పేసిన బ్యాక్గ్రౌండ్లో ఇది ఆమె పడ్డారు. రఘురామకృష్ణరావు నిజం దుర్యోధనుడు మొన్న ఏదో సరదాగా మా ఎమ్మెల్యేలతో కలిసి ఏదో దుర్యోధనుడు వేషం వేసాం. ఈ సాక్షివాడు నన్ను దుర్యోధనుడు పెట్టాడు. అలా సో దయచేసి ఇటువంటి మాటలు నమ్మొద్దు. ఎవరైనా సరే నా నియోజకవర్గానికి రండి, జరుగుతున్న అభివృద్ధిని చూడండి. స్కూళ్ళు ఎలా అభివృద్ధి చెందినాయి, కాలువలు ఎలా అభివృద్ధి చెందినాయి, మంచినీరు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశాం కాబట్టి ఆ మంచినీరు ఇవ్వటం కోసం నేను స్వయంగా 70% గ్రామాల్లో ఈ మైక్రో ఫిల్టర్స్ అన్ని ఏర్పాటు చేసి ఆ వాటర్ కంటామినేషన్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల ముందు మాట ఇచ్చాను, అందరికీ సురక్షితమైన నీరు ఇస్తానని. ఆ మాటకు కట్టుబడి ప్రభుత్వం దగ్గర కూడా ఏమీ ఆశించకుండా కేవలం ప్రజలు, నా స్నేహితులు వీళ్ళ సహకారంతోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. మరి వాళ్ళకి కడుపు మంటగా ఉంది. మరి ఇలాగే చేస్తే మొన్న ఓడించాలనుకున్నాం, ఎవడో సింహం గుర్తించి ఒకరిని పెట్టాం, అయినా సరే మరి అటర్ ఫ్లాప్ అయిపోయారు. మరేంటో మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు. బట్ నేను ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా ఆ చెత్త సాక్షి, ఆ శ్రీనివాసరావు మాటలు, ఇంకెవడో ఉల్ఫాగాడు మాటలు విన్ని ఏదన్నా సరదాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే రండి నా నియోజకవర్గానికి. ఎవరికి చెప్పక్కల్లా, మీరే వెళ్ళండి, మీరే తిరగండి, ఆ స్కూళ్ళకి వెళ్ళండి, వాటర్ ప్లాంట్లు చూడండి, పోలీస్ స్టేషన్లు చూడండి, ఎక్కడైనా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది చూసి మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి ఎక్కడైతే హౌసెస్ తీయటం జరిగిందో అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఆ పక్కన ఉన్న మంచినీటి కాలువలు ఉన్నాయా లేవా, ఇవన్నీ వెరిఫై చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఏదో మైక్ దొరికింది కదా కమ్యూని శ్రీనివాసరావుకి ఏదో 10 మంది ప్రేక్షకులు దొరికేటప్పటికి పిచ్చెత్తినట్టు మాట్లాడేశాడు. సో మిస్టర్ శ్రీనివాసరావు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. కంట్రోల్ యువర్ టంగ్. పెట్టుకో. 30 రోజులు ఎందుకు టైము? 300 రోజులైనా నేనే. రేపే పెట్టేసుకో, రా. నీ ఎదవసోది వేయటానికి సాక్షివాడు ఉన్నాడు, వెళ్ళి కూర్చో, సాక్షిలో మాట్లాడు. ఆ సాక్షివాడు నా గురించి రాశాడుగా, ఎన్నోసార్లు రాశాడు. రఘురామకృష్ణరావు ఆ బ్యాంకును అన్యాయం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎవడేం చేశాడు అన్నీ తేలుతాయి. ముందు సాక్షివాడు కేసులు చూసుకోమను, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తున్నాయి. సాక్షివాడి గురించి కూడా మాట్లాడి శ్రీనివాసరావు, కుమ్మక్కైతే కుమ్మక్కైపో. ఒళ్ళు మండి మాట్లాడుతున్నా, పని చేస్తున్నాను, చక్కగా పనిచేస్తున్నా. ఇలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని మురిగినా నేను పనిచేసే విషయంలో వెనక్కి వెళ్ళే ముచ్చటే లేదు. నువ్వు నన్ను తిట్టావు, సాక్షివాడు వేసాడు, నేను తిట్టా. సాక్షివాడు వేస్తాడో లేదో నాకు తెలియదు, చూద్దాం.
ఇది సాక్షివాడు కూడా వేస్తాడేమో. సరే వేసినా వేయకపోయినా అది వేరే విషయం అనుకో. ఎనీహో ఇంకా ఈ పనికిమాలిన శ్రీనివాసరావు గురించి ఇంకెక్కువసేపు మాట్లాడితే జనం నన్ను అపార్థం చేసుకుని అసహించుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి థ్యాంక్ యూ శ్రీనివాసరావు, బతికిపోయావు. ఇంకేంటి ఇష్యూలు? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు స్పీడ్ అందుకుంది కాబట్టి తప్పకుండా సునీల్ కుమారు, సునీల్ నాయక్ వీళ్ళందరూ, ఆ కేసు అనేది అసలు చాలా అతి స్పష్టమైన కేసు. అన్నీ ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, తీసుకెళ్ళి బాధిన గుర్తులు ఉన్నాయి. ఏది లేకుండా ఆడ రిఫ్రాఫ్ గాడు ఊరగట్టుగాడిని సాక్షి సంతకం పెట్టి అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్లారు. ఏ రూలు ఫాలో కాలేదు. సో అందుచేత ఆ జత్వానీ కేసే మరి అంత సీరియస్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినప్పుడు మరి నన్ను ఇంతలాగా తీసుకెళ్ళి బాధేసి ఏమీ లేకుండా ఏ కంప్లైంట్ లేడు. జత్వానీ కేసులో కనీసం కుక్కల విద్యాసాగర్తో ఒక కంప్లైంట్ అన్నీ ఇప్పించారు. ఇక్కడ నా దాంట్లో కంప్లైంట్ లేడు. నన్ను పట్టుకొచ్చినోడే కంప్లైంట్, ఆడే కంప్లైంట్, ఆడే తీసుకొచ్చేసాడు. నా కొడుకు బాధేశాడు. అంతా అల్లే. సో అరెస్ట్ లేకుండా ఎందుకుంటాయి? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు జరగలేదు కాబట్టి నీకు అనుమానం రావటం సహజం. ఇప్పుడు డెఫినెట్గా స్పీడ్ అవుతుంది, తప్పకుండా స్పీడ్ అవుతుంది. ఏదో కడుపు మంటలు, ఏదో పొరపాటున ఏదో ఫ్లోలో ఏదో మాట వచ్చినట్టుంది. ప్రేక్షకులు దయచేసి నన్ను క్షమించండి. ఒక్కొక్కసారి మరి అలాగా ఆవేశం కట్టలు దించుకున్నప్పుడు అయినా నోరు జారకూడదు. బట్ ఐఎమ్ సారీ. ఇంకేంటి ప్రశ్నలు? ఉండి నియోజకవర్గం అభివృద్ధి గురించి అది కూడా మొన్న చెప్పేశాం కదా. మొత్తం మాకు అగ్రికల్చర్గా కూడా మరి ఆక్వాకల్చర్ కూడా బాగుంది. వస్తున్నారు జనం, తక్కువ మన మోటార్లు ఇప్పేసి రాత్రులు పట్టుకుపోతున్నారు. అదో పెద్ద క్రైమ్. బ్యాటరీలు ఎట్టుకుపోతున్నారు దొంగలు, రకరకాల వింత దొంగలు తయారయ్యారు. నిన్న చెరువు మీద ఆయిల్ కాదు, నిన్న ఒకడు వాటర్ ట్యాంకర్ వేసుకొచ్చి రైలు పెట్టేసి పడిపోయాడు. అది ఎక్కడో ఒక సీసీ కెమెరాలో దొరికింది. ఇప్పుడు ఏంటంటే రేపు ఒక నెల 15 రోజుల తర్వాత ఒంట్లో ఎవడన్నా కాలు పెట్టాడా దొంగోడు చచ్చాడే, అవుట్ అడిక్. ఒక అంగుళం కూడా ప్రతి 100 అడుగులకి ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఊర్లోనే కాదు, పొలాల దగ్గర నుంచి వచ్చే దారులన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంటుంది. క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గం ఉంటుంది. స్కూళ్ళు అంటారా, కంప్యూటర్ ల్యాబ్స్ పెడుతున్నాం, సైన్స్ ల్యాబ్స్ పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో ఆట స్థలాలు అభివృద్ధి చేసాం. రూములన్నీ కూడా కావాల్సిన మేరకు చేసాం. ఇంకా నాకు బల్లలు వద్దురా బాబోయ్ అనేదాకా నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి అడ్మిషన్లు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఇంకా కావాల్సిన వాటికన్నా ఎక్స్ట్రా హై క్వాలిటీ బల్లలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. స్కూల్లే కాదు, మంచినీరే కాదు, తాగునీరు, సాగునీరు, అన్ని యాంగిల్స్లో కూడా ఇది చేయలేదు అని అనిపించుకోకుండా అన్నీ కూడా ప్రజల సహకారంతో, ఐఎమ్ అండర్లైనింగ్, ప్రజల సంపూర్ణ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, ప్రజల ఆర్థిక సహకారంతో, ప్రభుత్వ సహకారంతో. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ మంచి పని ఎవరు చేయలేరు. సో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలే ముందుకొచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రేపు 1వ తారీఖు ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ కూడా 10 ఎకరాల్లో ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఐటీ పార్క్ కూడా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఐటీ పార్క్ కూడా నిర్మించి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో కనీసం ఒక 500 ఐటీ ఉద్యోగాలు రాబోయే సంవత్సరంలో క్రియేట్ చేసే విధంగా కూడా దానికి కూడా ప్రణాళిక చేయటం జరుగుతుంది.
డెఫినెట్గా రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అంటే సరే కుప్పం, మంగళగిరి, పిఠాపురం వాటితో పోల్చుకోలేము. ఎందుకంటే వారికి ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి. అండ్ ఆ 3 తీసి పక్కన పెడితే డెఫినెట్గా 4వ స్థానంలో నేను ఉండాలి అభివృద్ధిలో అనేది నా కోరిక. సరే 4లో ఉంటానా 40లో ఉంటానా అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు. ఊరికనే నాకు నేను ఎక్కువ మాట్లాడేయడం కూడా కరెక్ట్ కాదు. నా శక్తి వంచన లేకుండా ఎంతమంది శ్రీనివాసరావులు లేకపోతే ఎక్స్టార్షన్ అవడాడు రవిగాడు ఇలాంటి బేవర్స్ గాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినా కూడా నేను అనుకున్నది, నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో అది చేసి తీరుతాను అని చెప్పి మీ ద్వారా ఉండి నియోజకవర్గ ప్రజలకి స్పష్టం చేస్తున్నా. డెఫినెట్గా ఆక్వా రైతుల సమస్యలు ఉండవు. చైనా మీదే తిక్కగా ట్రంప్ సుంకం 50, 100, 150 అన్నాడు. మళ్ళీ 50కి వచ్చాడు. 0కి మటుకు రాదు అన్నాడు. 0కి రాదన్నాడు. 150 నుంచి 50కి వచ్చాడు ఇవాళ. సో అది ఈజీగా 25 రేంజ్కి చైనా మీద వచ్చేస్తుంది. సో చైనా మీద 25కి వస్తే మనకి బాగా వస్తాయి. ఇప్పుడు వేసిన 10 ఉండొచ్చు, అంతకన్నా అయితే ఉండదు డెఫినెట్గా. సో ఆక్వా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఓవరాల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా గొడవ చేస్తున్నాయి కాబట్టి ఏదైతే మొన్న ఏదో 4-5 రోజులు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు 100 కౌంటు 235 ఉంది వాళ్ళ. సో అది మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. సో 235 రూపాయలకి 100 కౌంట్ వచ్చింది. డెఫినెట్గా ఈ ఫీడ్ ఏదో కొంత ప్రైసింగ్ తగ్గించారు, ఇంకొంత తగ్గించమని చెప్పి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం. అలాగే రైతులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. రైతులు యాంటీబయాటిక్ వాడుతున్నారు, వాడటానికి వీల్లేదు. సో దాని గురించి ఏమవుతుంది, ఎవడో ఒక 10 మంది తప్పు చేస్తే ఈ ఎక్స్పోర్టర్స్కి ప్రతి కంటైనరు యాంటీబయాటిక్ టెస్ట్ చేసి బిల్ ఈడి మీద వేస్తున్నాడు. $15,000 ఒక కంటైనర్కి టెస్టులు చేయాలంటే 29 రకాల యాంటీబయాటిక్ ట్రేసెస్కి టెస్టులు చేస్తారు. మరి అమెరికాలో టెస్టులు చేస్తే మరి చాలా ఎక్కువ అవుతుంది. ఆ బిల్ అంతా మళ్ళీ ఈడి మీద వేస్తాడు. మరి ఎక్స్పోర్టరు అది ఎవరి మీద వేయాలి? రైతు మీద వేయాలిగా. ఒక రైతు చేసిన తప్పుకి మిగిలిన రైతులు యాంటీబయాటిక్ వాడకుండా వేసిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అసలు యాంటీబయాటిక్ వేయకుండా ఉండి 1 సంవత్సరం అసలు ఇండియాలో యాంటీబయాటిక్ ట్రేసెస్ దొరకలేదు అంటే కంటైనర్కి ఆ 15,000లో $10,000 రైతుకే పెరుగుతుంది. అలాగా ప్రాబ్లం రైతుల్లోనూ ఉంది, ఎక్స్పోర్టర్స్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన పాయింట్లే. ప్రతి కంటైనర్ టెస్టింగ్కి వెళ్తాను. కొంతమందికి ట్రాక్ రికార్డ్ బాగున్నా మిగిలిన వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి అని ఎవ్రీ సెకండ్ కంటైనర్ టెస్ట్ చేస్తున్నారు కొందరు ఎక్స్పోర్టర్స్కి. టెస్టింగ్ లేకుండా ఏది తీసుకోవట్లేదు. సో అది నమ్మకం కలగాలి అంటే రైతుల్లో కూడా మార్పు రావాలి. సో రైతుల్లో మార్పు తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్పోర్టర్స్ తోటి మాట్లాడాం, ఫీడ్ ట్రేడర్స్ తోటి మ్యానుఫ్యాక్చరర్సే కాదు ట్రేడర్స్ తోటి కూడా మాట్లాడి ఓవరాల్గా సమగ్రంగా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం లేదు. ప్రస్తుతం ఎవరి మీద నమ్మకం లేదు. ఇది యాంటీబయాటిక్గా కలుపుతాడని చెప్పి ఎక్స్పోర్టర్కి భయం. ఎక్స్పోర్టర్కి రేటు తగ్గించేస్తున్నారు కావాలని అందరూ కుమ్మక్కైపోయారని ఇడిగిపోయారు.
ఈ రకంగా ఉన్న ఈ అపోహలన్నీ కూడా తొలగించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆక్వాకల్చర్ బ్రహ్మాండంగా మరింత అభివృద్ధి అవుతుంది. ఈ ట్రంప్ సుంకాలు ఏమీ కూడా పెద్దగా ఉండవు. ఉన్న మార్కెట్లో అక్కడ కన్జ్యూమర్ కొంత భరిస్తాడు, ఎక్స్పోర్టరు, ఫీడు సప్లయర్ అందరూ కూడా ఆ చిన్న 10%ని సర్దుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆక్వాకి రానున్నవి మంచి రోజులే. ఓకే, థ్యాంక్ యూ.